హాయ్ అండి. ఈరోజు సాకులు గురించి తెలుసుకుందాం. అంటే నాకు అది లేదు, ఇది లేదు, ఆ కారణం చేత, ఈ ఇబ్బంది ఉండటం చేత వెనకబడిపోయాను, అందుకే చదవలేకపోయాను, అందుకే సరైన స్కోర్ చెయ్యలేకపోయాను అనేవాళ్ళు ఉంటారు చూడండి. ఎస్పెషల్లీ వీళ్ళు మన సొసైటీలో 70-80% ఉంటారండి. మిగిలిన వాళ్ళకు కూడా ఇదే కండిషన్స్లో ఉంటారు, ఇదే పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళు మాత్రం ఎక్కడ ఆగరు. వాళ్ళు 5-10% మాత్రమే ఉంటారు. అంటే ఈ కేటగిరీలో ఉండే, ఈ సాకుల కేటగిరీలో ఉండే వాళ్ళే ఎక్కువ మంది అన్నట్టు. ముఖ్యంగా స్టూడెంట్స్ అండి. తర్వాత ఎంప్లాయీస్ గురించి, పని చేసుకునే వాళ్ళ గురించి, చదువు అయిపోయిన వాళ్ళ గురించి తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఈరోజు ఎస్పెషల్లీ స్టూడెంట్ ఎపిసోడ్ అంటాను నేను. అంటే మీ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది చూపించకుండా ఉండొద్దు. అలాగే బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మన ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ, వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళ పిల్లల్ని ఇది ఒక్కసారి చూడమని అడగండి. నెంబర్ 1 వచ్చి, నాకు కాలేజ్ బాగాలేదు, కాలేజీలో వాతావరణం ఏం బాగాలేదు, సరైన ఫ్యాకల్టీ లేదు, నువ్వు సరైన కాలేజీలో జాయిన్ చేయలేదు, అందుకే నేను చదవలేదు అని చెప్తారండి. తర్వాత వచ్చి, ఇంటి దగ్గర వాతావరణం ఏం బాగాలేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక సౌండ్లు, పక్కింటోడు గొడవ, లేకపోతే రోడ్డు మీద వెహికల్స్ వెళ్తున్నాయి, ఆ సౌండ్లు, ఇవన్నీ డిస్ట్రాక్షన్గా ఉన్నాయి, అందుకే నాకు మంచి ర్యాంక్ రాలేదు, అందుకే ఫెయిల్ అయ్యాను, ఇలా చెప్తూ ఉంటారు. తర్వాత వచ్చి, హెల్త్ బాగాలేదు, అప్పట్లో జ్వరం వచ్చింది, అప్పుడెప్పుడో ఇంకోటి ఏదో వచ్చింది, అక్కడేదో యాక్సిడెంట్ అయ్యింది, దెబ్బ తగిలింది, అందువల్లే ఫెయిల్ అయ్యాను, అందువల్లే స్కోర్ రాలేదు, ఇలాంటి సాకులు కూడా చెప్తూ ఉంటాం. వీటన్నిటికంటే ముఖ్యంగా కాలేజ్ ఇంటి నుంచి చాలా దూరం ఉంది, ఇదే జర్నీకి అయిపోయింది, టైం అంతా కూడా జర్నీ చేయడమే సరిపోయింది, ఎక్కడ సరిపోతుంది టైం, నాకు ఏం చేయమంటావు, ర్యాంక్ రావాలంటే ఎలా వస్తుంది అంటాడండి. అలాగే యాక్చువల్గా వీళ్ళు చేసేదంతా ఏంటో మీకు తెలుసు కదా. టైం ఉంటుంది, సంవత్సరం అంతా ఉంటుంది, ఏం చేస్తారో తెలుసు కదా. ఏం పర్లేదులే, ఎగ్జామ్ వచ్చేస్తుంది కదా, ఎగ్జామ్కి వారం ముందు కూర్చుంటే గట్టిగా వదిలించేస్తాం, దులిపేస్తాం, ఏముంది అని మిగిలిన టైం అంతా కూడా, అంటే అటు క్లాస్ రూమ్లో కూర్చుంటాడు కానీ పాఠం మీద ఉండదు. ట్యూషన్కి వెళ్ళినా, ఇంకో ల్యాబ్కి వెళ్ళినా అక్కడ ఫోకస్ ఉండదు. మంచి కాలక్షేపం. ఈరోజు మొబైల్స్ వచ్చినాయి, ఎలాగో మొబైల్ చూసుకుంటూ దాన్ని స్క్రోల్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడ ఏం ఆనందం ఉంటుందో తెలియదు, ఏం దొరుకుతుందో కొని తెలియదు, కానీ ఆ పని అయితే మానరు, అదే పనిలో ఉంటారండి. దానికంటే ముఖ్యంగా ఆరోగ్యం గురించి చెప్పుకున్నాం కదా ఇందాకడ, అప్పుడు జ్వరం వచ్చింది, ఇప్పుడు జ్వరం వచ్చింది, ఇలాంటివి చెప్తూ ఉంటారు. అలాగే ఇంట్లో వాతావరణం కంఫర్ట్గా లేదు, అసలు గాలి ఆడట్లేదు, ఉక్కబోతగా ఉంది, ఏసీ లేదు, విపరీతమైన వేడి ఉంది, చల్లగా లేదు, ఇలాంటివి. ఇక కాలేజీలో అయితే అసలు ఆ లెక్చరర్ సరైనోడు కాదు, సరిగా చెప్పలేదు, లేకపోతే ఫ్రెండ్స్ అలా అన్నారు, ప్రిన్సిపాల్ ఇలా అన్నారు, ఇలాంటి సాకులు కూడా చెప్తూనే ఉంటారు. వీటన్నిటికీ ఏంటి పరిష్కారం అంటారు కదా, అక్కడికే వద్దాం. ఇదే కాలేజీలో ఈ కంఫర్ట్స్, అంటే మనకంటే ఇంకా పేద ఇల్లు అయి ఉండొచ్చు, పేద పిల్లాడే అయి ఉండొచ్చు, మనాడి కంటే కూడా ఈ లెవెల్లో ఉండి ఇదే కాలేజీలో చదువుతూ 98, 99% తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ప్లేస్మెంట్లు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, అట్ ఏ టైం క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఫెయిల్ అవ్వకుండా. మరి మన వాడు అత్యవసర మార్కులు తెచ్చుకోవడం, లేకపోతే ఒక్కోసారి కొంతమంది ఫెయిల్ అయిపోవడం, సాకులు చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి. ఇక్కడ పర్సనాలిటీ లోపాలు అంటాను నేనైతే. జనరల్గా మంచి కాలేజ్, మంచి లెక్చరర్స్ ఉండి, మంచి ఫ్యాకల్టీ, మంచి కరికులం ఉండి, మంచిగా ఫాలో అప్ చేసేవాళ్ళు ఉన్నప్పుడు ఎవడైనా చదువుతాడండి, అది పెద్ద విషయమా. ఇవేవి ఉన్నా లేకపోయినా ఈరోజు ఎన్ని అందుబాటులో ఉన్నాయి మనకి. యూట్యూబ్ దగ్గర నుంచి, గూగుల్ దగ్గర నుంచి, ఇక అవి ఇవి కాదు, ప్రపంచం అంతా మన కోసం వెయిట్ చేస్తోంది. ఎంత నేర్చుకుంటే అంత ఉంది. పిల్లవాడికి ఇవి ఎగ్జాంపుల్గా చూపించండి. నా సలహా అయితే, వాడు అంత ప్యాకేజ్ తెచ్చుకున్నాడనో, వీడు స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నాడనో వాళ్ళను చూపించడం కాకుండా, అదే కాలేజీలో కాస్త మెరిటోరియస్గా ఉన్న పిల్లలు ఉంటారు, తెలివిగా ఉన్న పిల్లలు ఉంటారు, అంటే బాగా పద్ధతులు బాగుంటాయి, అలవాట్లు బాగుంటాయి, చదువు విషయంలో కూడా మంచిగా ఉంటారు. అలాంటి వాళ్ళని మనం చూపించగలిగితే, అలాగే ఈ సాకులు అనేవి ఎంతవరకు వెళతాయి అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు చదవడానికి సాకులు చెప్పాడు,
రేపు పని చేయడానికి సాకులు చెప్తాడు. ఎల్లుండు ఆ తర్వాత జీవితంలో ఇవేవైనా తప్పించుకోగలమా? ఈ రోజంటే మనకి మాటలు చెప్పేశాడు, రేపటి నుంచి ఎవరికి చెప్పగలుగుతాడు? రేపు తన భార్యకి చెప్పగలుగుతాడా? పిల్లలకి చెప్పగలుగుతాడా? సాకులు చెప్పి తప్పించుకునే పరిస్థితి ఉంటుందా? అంటే ఎక్కడో మంచి స్థాయిలో మంచి జీవితం గడపాల్సిన కుర్రాడు ఇప్పటి నుంచే సరైన ఫౌండేషన్ లేకపోయినా, మనం సరిగా చెప్పలేకపోయినా అలా సాకులు చెప్పుకుంటూ, సాకులు మీన్స్ తనని తన్ను మోసం చేసుకోవడానికి సిద్ధపడిపోతున్నారు చాలామంది పిల్లలు. ఇది గుర్తుంచుకోవాలి. అంటే టైంకి వాల్యూ ఇవ్వలేరు, ఆ పంక్చువాలిటీ మెయింటైన్ చేయలేరు. ముఖ్యంగా మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. అనవసరమైన విషయాల మీద, ముఖ్యంగా మొబైల్ దగ్గర నుంచి రకరకాల విషయాల మీద పెట్టుకోవడం, ఆ రోజుకి ఆ సిలబస్ని పూర్తి చేసుకోవాలి అనేది పాటించకపోవడం, ఎగ్జామ్స్ ముందు క్లియర్ చేసేయచ్చులే అనుకోవడం, పాస్ మార్క్ వస్తే చాలులే అనుకోవడం, ఇలాంటివండి. చదువు అనేది ఈ వయసులో మనం మిగిలిన విషయాలు ఎంతైతే ఎంజాయ్ చేస్తున్నామో అంత చదువును కూడా ఎంజాయ్ చేయాలి అనేది దాన్ని నేర్పించండి. కానీ ఆ చదివేదాన్ని మనస్ఫూర్తిగా చక్కగా చదవమని చెప్పండి. ఈ సాకులు చెప్పేది నో ఎక్స్క్యూజ్ అని చెప్పండి. నో ఎక్స్క్యూజ్ ఫర్ రీడింగ్, నో ఎక్స్క్యూజ్ ఫర్ వర్క్, నో ఎక్స్క్యూజ్ ఫర్ లైఫ్ అని చెప్పేసేయండి. క్లియర్గా చెప్పేయండి. పేరెంట్స్ ఎప్పుడైతే చిన్న వయసులోనే ఇంత ఖచ్చితంగా కఠినంగా ఈ సాకులు చెప్పే విషయంలో ఉంటారో, ఇది ఇక తర్వాత క్లాసుల్లో తర్వాత ఏజ్లో అలవాటు అవ్వకుండా ఉంటుంది. పిల్లాడు పాడైపోకుండా ఉంటాడు. సో మీకేమనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా ఏదైనా చెప్పాలనుకున్నా కానీ, సూచన అయినా కానీ కామెంట్లో చెప్పండి. మరి చూసి వదిలేయకుండా కాస్త డబుల్ ట్యాప్ చేస్తే ఇంకాస్త నలుగురికి వెళుతుంది. అలాగే ఫాలో అయితే నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.